ఒక ఊళ్ళో 2 పడక గదులు ఉన్న ఇంట్లో ఉంటున్న శారద వాళ్ళు కటిక పేదవాళ్లు. శారద, తన భర్త ప్రసాదు, కోడలు అనామిక, కొడుకు రమేష్, నలుగురూ ప్రతిరోజూ ఏదో ఒక పనికిపోతేనే ఆ కుటుంబం 2 పూటలా అన్నం తినగలిగే దీనస్థితిలో ఉంటుంది. అలాంటి పరిస్థితిలో శారద తన కూతురు మాలతిని ఇటు చదివించలేక అటు పనికి పంపలేక ఇంటి దగ్గరే ఉంచుతుంది. ఒకరోజున అనామిక వంట చేస్తూ ఉండగా అత్తగారు శారద, ఆడపడుచు మాలతి కలిసి కిచెన్లోకి వచ్చారు. అనామిక వాళ్ళని చూసి, అత్తయ్యా, మాలతి ఏం కావాలో చెప్తే నేను తీసుకొచ్చేదాన్ని కదా, ఇద్దరు ఇలా కిచెన్లోకి ఎందుకొచ్చారు? ఏమొద్దినా, మేము కిచెన్లోకి రావాలంటే నీ పర్మిషన్ కావాలా? అయ్యో మాలతి, నా ఉద్దేశం అది కాదు. అస్సలే ఎండాకాలం, పైగా ఇది వంటగది, ఇంకా వేడెక్కువవుతుందని అన్నాను. మీరు తట్టుకోలేరు అంటున్నాను అంతే అని అనామిక చెప్పగానే శారద కొంచెం వెటకారంగా, పర్వాలేదులే, మా బాగోగుల గురించి బాగానే ఆలోచిస్తున్నావుగా అని అంది. నేను కాకపోతే ఎవరు ఆలోచిస్తారత్తయ్య? వెళ్ళండి, వెళ్ళి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉండండి. వంటయ్యాక నేను వస్తాను, ముగ్గురం సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడు నేను అమ్మ కిచెన్లోకి వచ్చింది నువ్వు చెప్పింది వినడానికి కాదు, మరి మేం చెప్పింది నువ్వు వినడానికి. ఈరోజు కొత్తగా వినేదేముంది అత్తయ్య? ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి మీరు చెప్పింది నేను వింటూనే ఉన్నాను కదా. ఇట మాటకు మాట మాట్లాడడం తగ్గించుకుంటే మంచిది కోళ్ళ అని శారద అనగానే అనామిక ఏమీ మాట్లాడలేదు. నిజం చెప్పుదినా, నువ్వు మా బాగోగుల గురించి ఆలోచిస్తున్నావా? అలా అంటావేంటి మాలతి? నేను మీ బాగోగుల గురించి ఆలోచిస్తానని మీకు అనిపించట్లేదా? లేదనేగా కోళ్ళ, నేను నా కూతురు ఎంతలా బాధపడుతున్నాము. మీకు అనిపించాలంటే మరి నేనేం చేయాలి అత్తయ్య? నేను మాలతి అడిగే ప్రశ్నలకి ముక్కుసుడిగా సమాధానం చెప్పాలి. అలాగే అత్తయ్య, అడగండి. కాకపోతే ఇప్పుడు కాదు, 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. హాల్లోకి వస్తాను, మీరిద్దరు వెళ్ళి కూర్చోండి. నేను వచ్చిన వెంటనే మీ ప్రశ్న నా సమాధానం అనే ప్రోగ్రాంని స్టార్ట్ చేద్దాం అని చెప్పగానే శారద, మాలతి పొయ్యి మీదున్న వంటల్ని చూశారు. అనామిక చెప్పింది నిజమనిపించింది. సరే వదినా, 10 నిమిషాల తర్వాత హాల్లోకి వచ్చే. తప్పకుండా వస్తాను మాలతి అని అనామిక చెప్పిన తర్వాత శారద, మాలతి కిచెన్లో నుంచి వెళ్ళిపోయారు. రోజులాగానే ఆ రోజు కూడా ప్రసాదు, రమేషు కూలీల అడ్డా దగ్గర నిలబడ్డారు. ఎవరైనా వచ్చి పనికి తీసుకెళ్తారు కదా అని ఆశతో దిక్కులు చూస్తూ ఉంటారు. బాబు రమేషు, రాత్రి నువ్వు కోడలు మాట్లాడుకుంది నిజమేనా? అనామికకున్న మాయాశక్తి గురించి అడుగుతున్నావా నాన్న? అవును బాబు, రాత్రి 11 తర్వాత నువ్వు కోడలు బయట అరుగు మీద కూర్చొని మాట్లాడుకోవటం నేను, మీ అమ్మ, మాలతి ముగ్గురం విన్నాం అని చెప్పగానే రమేష్ ఆశ్చర్యపోయాడు. ఏమంటున్నావు నాన్నా? నేను అనామిక రాత్రి మాట్లాడుకున్న మాటలు అమ్మ, మాలతి కూడా విన్నారా? అయితే ఇప్పుడు ఇంటి దగ్గర అనామికని అమ్మవాళ్ళు అడుగుతారు, కోరిక కోరుకోమని బలవంతం చేస్తారు. మనం ఇంటికి పోదాం నాన్నా. అంటే పేదకోళ్ళ అనామిక దగ్గర ఒక మాయాశక్తి ఉందన్నమాట. ప్రసాద్ అలా అనగానే రమేష్ చుట్టూ చూసి నెమ్మదిగా ఇలా అంటాడు. నెమ్మదిగా నాన్నా, అనామికకి నిజంగానే మాయాశక్తి ఉంది, కానీ అది అందరికీ చెప్పకూడదని అనామిక నాతో మాట తీసుకుంది. సరేగాని ఏం బాబు ఆ శక్తి? అనామిక మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే జరుగుతుంది నాన్నా అని చెప్పిన రమేష్ మాటలు విన్న ప్రసాద్ గుండెల్లో ఆశ చిగురించింది. శారదా, మాలతి హాల్లో కూర్చొని అనామిక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, వంట పూర్తయింది, నేను వచ్చేసాను. ఇప్పుడు అడగండి, నిజం చెప్పుకోవాలా, నీ దగ్గర ఏదైనా మాయాశక్తి ఉందా? ఆ ప్రశ్న విన్న వెంటనే అనామిక ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. చెప్పొదినా, అమ్మ అడుగుతోందిగా, నువ్వేది కోరుకుంటే అది జరిగే మాయాశక్తి ఉందా? అనామిక కొంచెం ఆశ్చర్యంగా, ఈ విషయం మీకెలా తెలిసిందత్తయ్య? అంటే నిజంగానే మాయుందన్నమాట అని మాలతి అంది. ఉంది మాలతి, దేవుడిచ్చిన వరం. దాన్ని స్వార్థానికి ఉపయోగిస్తే చాలా పెద్ద ప్రమాదం జరగొచ్చు. మాకు ప్రమాదం అవసరం లేదు లేకోళ్ళ, ఈ పేదరికం పోతే చాలు. అత్తయ్య, నేనొక విషయం చెప్తాను, ఈ శక్తి డబ్బునివ్వదు. సరే వదినా, మాకు డబ్బొద్దు. ఇది ఎండాకాలం కదా, ఇంట్లో ఉన్న పాత ఫ్యాను సరిగ్గా తిరగట్లేదు, అందుకని ఒక ఏసీ ఇవ్వు. అలాంటిది కూడా ఏమివ్వదు మాలతి అని చెప్పగానే శారదకి, మాలతికి కోపం వచ్చింది. మరి నీ దగ్గరున్న మాయాశక్తి ఏమిస్తుందొదినా? దేనికోసం పనిచేస్తుంది? ఏమడిగినా ఇవ్వదంటున్నావే, మరేం చేస్తుంది? చెప్పుకోళ్ళా, నీ దగ్గరున్న మాయాశక్తి ఏం చేసుద్ది? అద్భుతాన్ని చేస్తుంది అత్తయ్య. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేస్తుంది. అలాంటి కోరిక ఏవైనా ఉంటే చెప్పండి, నేను కోరుకుంటాను.
నా దగ్గరున్న మాయాశక్తి పనిచేస్తుంది, మన కోరిక తీరుతుంది. శారదా మాలతి ఆలోచించటం మొదలుపెట్టారు. అప్పుడే బయట నుంచి రమేషు ప్రసాదులు ఇంట్లోకొచ్చారు. రమేష్ కంగారుగా, అనామిక, విషయం అందరికీ తెలిసిపోయిందా? అవునండి, మనం రాత్రి అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటుంటే అత్తయ్య, మామయ్య, మాలతి విన్నారట. ఇప్పుడు నన్ను అడిగారు. నా దగ్గర ఉన్న మాయాశక్తితో డబ్బు కావాలని కోరుకోమన్నారు, ఏసీ ఇవ్వమని కోరుకోమన్నారు. నా దగ్గరున్న మాయాశక్తి వాటిని తీర్చలేదు అని చెప్పాను అంటూ జరిగింది మొత్తం చెప్పింది. నాన్న కూడా నన్ను అడిగాడు అనామిక, అందుకే ఇంటికొచ్చాం. కోల్లా, నువ్వు మా జీవితాలు మార్చగలవా అమ్మా? అందరి కళ్ళు ఇప్పుడు అనామిక మీదే నిలిచిపోయాయి. అత్తయ్య, నేను వెళ్లి బట్టల సంగతి చూస్తాను, మీరు ఆలోచించి చెప్పండి, సరేనా అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద, ప్రసాదు, రమేషు, మాలతి నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం 1 గంట గడిచింది. అనామిక వాళ్ల దగ్గరికి మళ్లీ వచ్చింది. మనకు అసాధ్యం కానిదేంటో ఆలోచించారా అత్తయ్య? ఆలోచించాం గోళ్ళ. ఇక ఆలస్యం చేయకుండా అదేంటో ముందు చెప్పండి అత్తయ్య. అది మనకి సాధ్యం కావాలని నా మాయాశక్తిని కోరుకుంటాను, సాధ్యమవుతుంది. వదినా, ఈ ఎండాకాలం అయిపోయేదాకా మన కుటుంబం మొత్తం చంద్రునిపైన ఉండాలని మేమంతా ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు సాధన చేయాల్సిన పని ఇక నీదే. ఓహో ఆడపడుచు, మీ అందరి ఆలోచన బావుంది. నిజం, ఇది మనకు అసాధ్యమైన పనే, కానీ నా దగ్గరున్న మాయాశక్తికైతే సాధ్యమవుతుంది. మరింక ఆలస్యం ఎందుకమ్మా కోళ్ళ? నీ మాయాశక్తితో కోరుకో తల్లి. ఎండాకాలం చంద్రుడిపైన కోడలి కుటుంబాన్ని నిజం చెయ్యి. అలాగే మావయ్య, ఇప్పుడే కోరుకుంటాను అని అనామిక తన 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని, ఓ చెరువు తల్లి, నువ్వు కాలుష్యం లేకుండా నిత్యము నిన్ను శుభ్రం చేస్తున్నప్పుడు నువ్వు కరుణించి నాకొక మాయాశక్తినిచ్చావు కదా. ఇప్పుడు నాకు మాయాశక్తి అవసరం పడింది. నా కోరిక తీరేలాగా నన్ను దీవించు తల్లి అని వేడుకుంది. ఒక మెరుపు వలయంలో దేవత ప్రత్యక్షమైంది. కోరుకో అనామిక అని ఆ దేవత చెప్పగానే అనామిక కళ్ళు తెరిచి దేవతని చూసి సంతోషపడింది. నీ కోరికని తీర్చడానికి వచ్చాను అనామిక. నీ కోరిక ఏమిటి? తల్లి, ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు నా కుటుంబం మొత్తం అన్ని వసతులతో చంద్రునిపైన జీవించేలాగా మమ్మల్ని దీవించు తల్లి. ఇదే నా కోరిక. మంచి మనసున్న నీ కోరిక నెరవేరుతుంది అనామిక. అందరూ కళ్ళు మూసుకోండి అని దేవత చెప్పగానే అందరూ కళ్ళు మూసుకున్నారు. దేవతతో పాటు అందరూ మాయమైపోయారు. చంద్రునిపైన అనామిక కుటుంబం కళ్ళు మూసుకొనుంది. అక్కడ చల్లగా అనిపించటంతో అందరూ కళ్ళు తెరిచి చూశారు. వాళ్లంతా నిజంగానే చంద్రుడిపైన ఉన్నారు. ఇంట్లోకి వెళ్లి చూశారు. పెద్ద టీవీ ఉంది, సోఫాలు ఉన్నాయి, ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇంటి సరుకులన్నీ అక్కడున్నాయి. అవన్నీ చూసి అనామిక కుటుంబం చాలా సంతోషపడింది. వదినా, మీకు నిజంగానే మాయాశక్తి ఉంది. ఇప్పుడు మనం చంద్రునిపైనే ఉన్నాం. ఇక్కడ కూడా మనకి ఇల్లుంది, కూరగాయలున్నాయి, పువ్వులున్నాయి, ఇంటి సరుకులు అన్నీ ఉన్నాయి వదినా. కాళ్ళ, నువ్వు చేసిన మంచితో వచ్చిన మాయాశక్తి అద్భుతం చేసిందమ్మా. అలా అందరూ అనామికాని మెచ్చుకుంటారు. ఇక ఆ రోజు నుంచి శారద కుటుంబం చంద్రుడిపైన చల్లగా జీవించటం మొదలుపెట్టింది. మీ కష్టాన్ని కూడా, లేకపోతే మీకు కూడా అసాధ్యం అనిపించింది ఏదైనా ఉంటే అది కామెంట్ రూపంలో చెప్పండి. మీ కోరికను కూడా అనామిక తీరుస్తుందేమో చూద్దాం. మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.